ఇక్కడ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే నా వెనకాల చూస్తున్నారు కదా, హాట్ స్ప్రింగ్ ఒక ప్లేస్ అనమాట ఇది ఇక్కడికి. సో దీంట్లో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం దీంట్లో. సో ఇది వచ్చేసి రిసార్ట్ కాబట్టి చాలా పెద్దది ఇది. ఆల్మోస్ట్ 50,000 స్క్వేర్ మీటర్స్ ఎంతో అంటున్నారు సైజ్ అది. సో దానివల్ల చాలా పెద్ద సైజ్ అనమాట. ఫస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మన వెనకాల కనిపిస్తున్న మౌంటైన్స్ కానీ ఇట్లా వెళ్ళొచ్చు అంట. దాని తర్వాత చూద్దాం. ఫస్ట్ దీని లోనికి వెళ్దాం. సో ఇది అనమాట ఎంట్రన్స్. మనం లోనికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి అన్ని కోవిడ్ రూల్స్ వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఏంటంటే టెంపరేచర్ చెకింగ్ చూడండి ఎట్లా ఉందో. టెంపరేచర్ చెకింగ్స్ అంతా రిసెప్షన్లోకి వెళ్ళి మొత్తం అంతా చెకింగ్ చేద్దాం. సో రిసెప్షన్లో చెకింగ్ అయిపోయింది. రిసెప్షన్లో అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి కార్డు ఒకటి ఇచ్చారు. ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోవడమే. లోనికి వచ్చేసాం అనమాట. ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత మనం రెడీ అవుతాను అనమాట. హెయిర్ డ్రైయర్ అన్నీ ఇక్కడ ఉంది ఏరియా అంతా. మన థింగ్స్ అన్నీ ఉంటే కనుక లాకర్లో పెట్టుకోవచ్చు. లాకర్లో పెట్టుకున్న తర్వాత సో లాకర్ క్లోజ్ చేసేసుకుంటే అంతే, వెళ్ళిపోవడమే మనం ఇక. సో ఎంట్రన్స్లోనే, హాట్ స్ప్రింగ్ ఎంట్రన్స్లోనే ఒక ఏనుగు ఉందన్నమాట. ఇక్కడ చిన్న ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ చూడండి ఎట్లా ఉందో. ఏనుగు వచ్చేసి మాల పట్టుకున్నట్టు ఉందన్నమాట. సింబాలిక్గా మనకు వచ్చి వెల్కమ్ చెప్పినట్టు దండేస్తున్నట్టు అనమాట. ఎంట్రన్స్ చూడండి ఎట్లా పెట్టాడు. సైడ్స్న స్టెప్స్ పెట్టేసేసి పైన చిన్న గొడుగులు పెట్టి అంతా వుడ్తో కన్స్ట్రక్షన్ చేస్తుందన్నమాట. సో ఈ పక్కన కూడా కొన్ని ఉన్నాయి హాట్ స్ప్రింగ్లు. చూద్దాం వెళ్ళి లోనికి వెళ్ళి ఒకసారి. ఒక హాట్ స్ప్రింగ్ ఒకటి ఉంది. నీళ్ళు చూస్తానికి మన పసుపు కలర్లో ఉన్నట్టుంది, కానీ దాంట్లో ఏమేమి వేశారో ఒకసారి చూపిస్తాం చూడండి మీకు. ఇవన్నీ ఇవన్నీ ఫ్లవర్స్ వేసారనమాట. ఈ ఫ్లవర్స్ వేసారు. వీటిలో వాటర్ వచ్చేసి మన పసుపు కలర్లో ఉంటాయి కదా, మన పసుపు వేస్తే ఎట్లా ఉంటుందో వాటర్ అట్లా ఉండే, ప్లస్ వామ్గా ఉంది కొంచెం. దాంట్లో ఏమేమి ఫ్లవర్స్ వేసారో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ టిప్స్ కూడా ఇచ్చాడు. 5 నుంచి 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంటున్నాడు. ఈ హాట్ స్ప్రింగ్లో మొత్తం 48 రకాల స్మాల్ పూల్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎట చూసాం ఇందాక జాస్మిన్ది, అట్లానే ఒక్కొక్క ఫ్లేవర్కి సంబంధించి చిన్న పూల్స్ పెట్టారనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి లావెండర్ స్ప్రింగ్ అని ఒక దగ్గర ఉన్నాం. ఇది ఇట్లా ఉందన్నమాట. డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇది స్టోన్స్ పెట్టి సైడ్స్న న్యాచురల్ లుక్ తీసుకొచ్చేటట్టు. ఆల్మోస్ట్ చూస్తానికి న్యాచురల్ లుక్ లాగానే ఉంటుంది. సో వాటర్ ఏమో అక్కడి నుంచి వస్తున్నాయి. అది అక్కడ టెంపరేచర్లు చూపిస్తూ ఉంటుంది. 43 అంత కనపడుతుంది. సరిగ్గా కనపడట్లేదు నాకు తెలిసి స్క్రీన్లో. అది టెంపరేచర్ అనమాట, వాటర్ టెంపరేచర్. సో లావెండర్ స్మెల్ వస్తుంది. దీంట్లో ఏం ఫ్లవర్స్ ఏం కనపడట్లేదు, కానీ స్మెల్ మట్టికి ఆ స్మెల్ వస్తుంది. సో మనకి ఆ చిన్న హాట్ స్ప్రింగ్స్ పక్కనే ఇలాంటి చిన్న ఒక ఇది పెట్టారనమాట. మన బట్టలు తగిలించుకుంటాకి, లేకపోతే ఏమన్నా తగిలించుకుంటాకి ఇక్కడ బట్టలు అవన్నీ. ఇక్కడ ఇంకోటి అనమాట, ముగ్ వాట్ స్ప్రింగ్ అని. దీని టెంపరేచర్ 39 నుంచి 43 ఉంది. సో ఇదేంటంటే ముగ్ వాట్ అనేది ఒక ఇది అనుకుంటా, తెలియదు మరి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏంటనేది. అది దీన్ని హాట్ స్ప్రింగ్లో వాటర్లో యాడ్ చేశారంట. సో ఇది సూటబుల్ ఫర్ ఉమెన్ కానంట మెయిన్గా. సో ఇది సేమ్ అదే టిప్స్. 5 to 10 మినిట్సే ఉండాలని చెప్తున్నారు దీంట్లో. చూడండి కలర్ ఎట్లా ఉందో చూడండి. ఇది కలర్ డిఫరెంట్గా ఉంది, కొంచెం బ్లూయిష్, స్కై బ్లూయిష్ కలర్లో ఉంది ఇది. ఇది వచ్చేసి 4 సీజన్ స్ప్రింగ్ అనమాట ఇది ఇక్కడ. సో దీంట్లో వచ్చేసి ఆల్ ఓవర్ రోస్, జిన్సింగ్ అండ్ మిల్క్ ఆర్ యాడెడ్ ఇన్ టు ద హాట్ స్ప్రింగ్ అనమాట. చూడండి ఎట్లా ఉందో. సో వచ్చేసి రకరకాల స్కిన్ క్వాలిటీస్ పెంచుతానికి, ఎలక్ట్రిసిటీ, యాంటీ ఏజింగ్ అన్నీ పెంచుతానికి అనమాట. ప్లస్లో మధ్యలో మీకు ఏమైనా టవల్స్ కావాలన్నా వాటర్, సో పాత టవల్స్ పడేస్తానికి అన్నీ ఇక్కడ పెట్టారు. సో ఇదొక 2 సీజన్లు
దీంట్లో ఒక 2 సీజన్లు అనమాట, మొత్తం 4 సీజన్లు ఇక్కడే పెట్టాడు అనమాట. ఇది ఇంకొక రకమైన ఇది అనమాట. ఇక్కడ టెంపరేచర్ 39 to 42. బబుల్ బాత్ స్పా అంట. కింద నుంచి వాటర్ మెకానికల్ ఫోర్స్లో బబుల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న పూల్ ఉందన్నమాట. ఈ పూలు నార్మల్ పూలు, దీంట్లో హాట్ ఏమి ఉండదు, నార్మల్ మన నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి ఫిష్ జాయ్ స్ప్రింగ్ అన్న ఒక చిన్న పూల్ దగ్గర ఉన్నాం, హాట్ స్ప్రింగ్ దగ్గర. దీంట్లో వచ్చేసి స్టార్ ఫిషెస్ చేసి దాంట్లో వచ్చేసి జెంటిల్గా మన ఫుడ్ని చేస్తాయి అంట. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఫిషెస్ ఎట్లా ఉండేవి లోన. ఇది వచ్చేసి కన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పారు, కానీ టెంపరేచర్ అంతా రాయలేదు దీంట్లో. ఒకసారి చూద్దాం వెళ్ళి. సో ఇక్కడ 3 నరిషింగ్ స్ప్రింగ్స్ అని ఒకటి ఉంది. దీని టెంపరేచర్ వేరీస్ వచ్చి 37 నుంచి 44. ఇది వచ్చేసి జస్ట్ హాట్ వాటర్, కలర్ మట్టికి ఇట్లా ఈ కలర్లో ఉన్నాయి. దీని టెంపరేచర్ వచ్చేసి 41 ఎంతో ఉంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 39. సో అక్కడ ఒకటి ఉందన్నమాట. సో ఈ మ్యాక్సిమం అన్నీ ఇలాంటివే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. మొత్తం 48 ఉన్నాయి, మొత్తం తిరగలేము, కానీ కొన్ని ట్రై చేసాం ఆల్రెడీ. సో ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. ఈ ప్యాకేజ్లో వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్తున్నాం. ఈవినింగ్ వచ్చేసి కొంచెం చలి ఎక్కువ ఉంటుంది, కొండలు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ కూడా ఉందన్నమాట. కిడ్స్కి 37 నుంచి 39 టెంపరేచర్ ఉంటుంది. 1.2 మీటర్స్ హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి 3 రకాల పూల్స్ ఉన్నాయి, హాట్ స్ప్రింగ్స్. ఇక్కడ టెంపరేచర్ వచ్చి 15 నుంచి 44, లో టు హై ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో మన వినాయకుడి బొమ్మ చూశానండి, వినాయకుడి బొమ్మ అనమాట. ఇక్కడ ఈ స్టోన్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఇక్కడ మసాజులు చేస్తారు అనుకుంటా ఈ ఏరియాలో. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు లేరు, మనం పిలవాలనుకుంటా ఎవరన్నా. ప్లస్ ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఇచ్చాడు. ప్లస్ ఎక్కడి నుంచి వ్యూ చూడండి, అసలు ఆ కొండలు అసలు ఎట్లా కలుస్తున్నాయో చూడండి, సూపర్గా ఉంది వ్యూస్ అంతా ఇక్కడి నుంచి చూస్తానికి. మనం ఉండే హోటల్ ఇదేనమాట. ఇక్కడ వచ్చేసి యావ్ బాత్ స్పా అని ఉంది. ఇక్కడ కూడా ట్రెడిషనల్ హబ్స్ చేస్తారంట ఇక్కడ. సో ట్రెడిషనల్ హబ్స్ చూద్దాం ఎట్లా ఉంటుంది లోనికి వెళ్ళి. టెంపరేచర్ వచ్చేసి 39 ఉందన్నమాట దీంట్లో. ఇది మంచిది అంటున్నాడు బ్లడ్ సర్క్యులేషన్కి. ఒకసారి చూద్దాం. ఈ బబుల్స్ పాండ్ వచ్చేసి యాక్చువల్గా ఆఫ్లో ఉంది, మనం రిక్వెస్ట్ చేస్తే ఆన్ చేశారనమాట. దీంట్లో కూడా రిలాక్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రతి పాండ్ దగ్గర ఇలాంటి బోర్డు ఒకటి పెట్టేసి ఉంచుతున్నారు. దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, మనకి స్కిన్కి వచ్చే బెనిఫిట్ ఏంటి అని చెప్తున్నారు. ఇక్కడ నానో బాత్ అని ఉంది కదా, దాంట్లో వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుద్ది అనమాట. ఈ నానో మిల్క్ బాత్ వాటర్ ఎట్లా ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 5 హట్లు ఉన్నాయి. 5 4 వేడిగా ఉంటాయి, ఒకటి వచ్చి కోల్డ్గా ఉంటుంది అనమాట. సో ఇది కూడా అంతే, మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతానికి. ఇక్కడ వాటర్ మెలన్, దుంపలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ కింద అనమాట, మనం కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు, రిలాక్స్ చేసుకుని. టెంపరేచర్ ఆల్మోస్ట్ వచ్చేసి 40 నుంచి 45 ఉన్నట్టుంది, బాగా వేడిగా ఉందన్నమాట. అది కాకుండా ఈవినింగ్ కాబట్టి బయట కోల్డ్గా ఉంది కాబట్టి లోన ఇక్కడ ఎంత హీట్ ఉన్నా సరే తెలియట్లేదు అనమాట, బాగుంది.
సో దీని గురించి చిన్న డీటెయిల్స్ ఏంటంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018లో స్టార్ట్ చేశారు దీన్ని హాట్ స్ప్రింగ్స్ని. సో అప్పటి నుంచి రన్ అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి న్యాచురల్ హాట్ స్ప్రింగ్సే, మొత్తం తెలుసుకున్నాను అనమాట అతనితో. మొత్తం న్యాచురల్ హాట్ స్ప్రింగ్సే, కానీ టెంపరేచర్స్ కంట్రోల్ చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ ఒకటి 45 పెడుతున్నారు, లేకపోతే 30 అట్లా ఉంటుంది. అది ఎట్లా కంట్రోల్ చేస్తున్నారంటే, దానికి టెంపరేచర్ కంట్రోలింగ్ చేసేది ఉందంట ఒకసాట. ఐ మీన్ వాటర్ ఎక్కువ వదులుతారు, నార్మల్ వాటరు, అప్పుడు తగ్గుతూ ఉంటుంది అనమాట టెంపరేచరు. సో అట్లా కంట్రోల్ చేస్తున్నారంట టెంపరేచర్స్ని. సో వెనకాల చూసారంటే దీంట్లో స్పెషాలిటీస్ వచ్చేసి నాకు బబుల్స్ బాగా నచ్చింది ఒకటి, ప్లస్ ఇంకోటి వచ్చేసి మన ఫిష్లతో కరిపించుకునేది వచ్చేసి బాగా నచ్చింది. ఈ రెండు వచ్చేసి దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. మిగతా అన్నీ బాగోలేదని కాదు, కానీ మిగతా అన్నీ వచ్చేసి ఒక్కొక్క ఫ్లేవర్స్కి ఒక్కొక్క డిసీజెస్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనమాట అది. సో దాంట్లో ఉంటే దానికి బాడీ సర్క్యులేషన్ కానీ, బ్లడ్ కానీ, ప్లస్ కొన్ని స్కిన్ కానీ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో అది దాని స్పెషాలిటీస్ అనమాట. సో ఇది హాట్ స్ప్రింగ్ కూడా మొత్తం టూరు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అన్నట్టు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.